గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా స్టూడెంట్స్ అందరికి కూడా నమస్కారాలు. అదేవిధంగా 2 రోజుల నుంచి ఆరోగ్యం సరిగ్గా లేక నేను మీకు మంచి వీడియోస్ అయితే అందించలేదు. ఈరోజు నేను మీకు కొంచెం తేడాగానే ఉంది, అయినా కానీ మీ ప్రిపరేషన్ కొనసాగించాలంటే మరి 2-3 లెసన్లు అయినా చెప్పాలి. సో మనమంతా ఫ్రీగానే ఇస్తున్నాం యూట్యూబ్లో మన క్లాసెస్ అన్నీ కూడా, మీరు చక్కగా వినియోగించుకోండి. నీటి పారుదల, ఈ లెసన్లో మనం నీటి పారుదల డ్రైనేజ్ సిస్టమ్ అనే అంశం గురించి నేను మీకు క్లియర్గా వివరిస్తాను. చివరి వరకు చూడండి. 9th క్లాస్ టెక్స్ట్ బుక్ థర్డ్ లెసన్, 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి థర్డ్ లెసన్. అసలు నీటిపారుదల వ్యవస్థ అంటే ఏంటి? డ్రైనేజ్ సిస్టమ్ ఇన్ ఇండియా అంటే ఈ నదులు కానీ, నదీ ప్రవాహిత ప్రాంతాలు కానీ, ఈ నదులు ఎలా అయితే ప్రవహించుకుంటూ వెళ్ళిపోతాయో ఆ నది ప్రవహించేటువంటి ఆ ప్రాంతం కానీ, అర్థమైందా, ప్రవహించేటువంటి ఆ ఒక్క ప్రాంతాన్ని ఏమంటారంటే నదీ ప్రవాహిక ప్రాంతం అంటారు. దాన్ని మనం నదీ వ్యవస్థ అంటాం. ఏమంటాం? నదీ వ్యవస్థ అంటాం అన్నమాట. అర్థమైందా? సరే, ఈ నది ఏదైతే ఉంటుందో ఒక చిన్నది ఒక ప్రాంతంలో పుట్టుతుందన్నమాట. నది ఈ చిన్నగా ఇట్లా ప్రవహించుకుంటూ ఇట్లా వస్తూ ఉంటుందన్నమాట. వెళ్ళే కొద్దీ వీటికి చిన్న నదులు చిన్న కాలువలాగా కలుస్తూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? వీటిని ఏమంటారు? ఉపనదులు అంటారు. దీన్ని ఏమంటారు? మెయిన్ స్ట్రీమ్ అంటారు, అంటే పెద్ద నది. అర్థమైందా? ఈ చిన్న ప్రవాహాలు కలిసి ఒక ప్రధాన నదిగా ఏర్పడతాయి అన్నమాట. ఇదేంటి? ఒక ప్రధాన నది. ఏ ప్రధాన నది ఇది? ఏంటి? చిన్న ప్రవాహాలు. ఈ చిన్న ప్రవాహాలు మొత్తం కలిసి ఒక పెద్ద నదిగా ఏర్పడుతుంది. ఈ నది ఇదేదైతే మైదాన ప్రాంతం ఉంటుందో ఈ మైదాన ప్రాంతంలో వివిధ రకాలుగా ప్రవహించుకుంటూ పోతుంది అన్నమాట. ఇదేదైతే ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఉంటుందో దీన్ని ఏమంటే నదీ ప్రవాహిత ప్రాంతం అంటాం. అర్థమైందా? నదీ ప్రవాహిత ప్రాంతం అంటాం అన్నమాట. ఓకేనా? మరి మీరు ఈ టెక్స్ట్ బుక్లో ఒక పటాన్ని కానీ మీరు గమనించినట్లయితే ఈ పటంలో, అర్థమైందా, ఇట్లా మీరు గమనించినట్లయితే మధ్యలో ఇటుపక్క నది వ్యవస్థ ఉంది, ఇటుపక్క నది వ్యవస్థ ఉంది. మధ్యలో కొంచెం ఈ ఎత్తైన ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఎత్తైన ప్రాంతాన్ని ఏమంటారంటే జల విభాజక క్షేత్రం అంటాం. జల విభాజక క్షేత్రం పేర్లోనే ఉంది. అటుపక్క జలం ఉంది, ఇటుపక్క జలం ఉంది. ఇదేం చేస్తుంది? మధ్యలో విభజిస్తుంది. ఇలా విభజించే ప్రాంతాన్ని ఏమంటారంటే జల విభాజక క్షేత్రం అంటాం. జల విభాజక క్షేత్రం అని పిలుస్తాం అన్నమాట. చాలా ఇంపార్టెంట్. అర్థమైంది? ఈ పదం గుర్తుపెట్టుకోండి, జల విభాజక. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం అంటే వాటర్ డివైడ్ అంటాం. వాటర్ డివైడ్. నదీ ప్రవాహిత ప్రాంతం వచ్చేసరికి ఇంగ్లీష్లో ఏమంటే డ్రైనేజ్ బేసిన్ అంటారు. డ్రైనేజ్ బేసిన్, ద ఏరియా కవర్డ్ బై ఏ రివర్, టోటల్ ద రివర్ సిస్టమ్. దిస్ ఈజ్ కాల్డ్ మెయిన్ రివర్. దీస్ ఆర్ కాల్డ్ స్మాల్ స్ట్రీమ్స్. All small streams together form a main river. Okay, the area which the main rivers flow is called drainage basin. Okay, and these two drainage basins are divided by a big fault. Okay, and this big fault is called water divide or the high level land. This high level land is called water divide. Okay na? English medium వాళ్ళకు కూడా మీరు అర్థం చేసుకోండి. మరి ఇప్పుడు మన భారతదేశంలో నీటిపారుదల వ్యవస్థ అంటే ఇవి బేసిక్ టెర్మినాలజీ. మీకు ఈ లెసన్లోకి వెళ్ళే కొద్దీ ఈ బేసిక్ టెర్మినాలజీ అయితే కంపల్సరీగా మీకు అవసరం అవుతుందన్నమాట. అర్థమైందా? ఓకేనండి. మరి ఇప్పుడు మెయిన్ లెసన్లోకి వెళ్ళిపోదాం. ఈ మెయిన్ లెసన్లోకి వెళ్ళిపోయేటప్పుడు మీకు భారతదేశంలో నీటిపారుదల వ్యవస్థ, మరి భారతదేశంలో నీటిపారుదల వ్యవస్థ మనకి 2 రకాలుగా ఉంటుంది. భారతదేశంలో మనకి ఈ నీటిపారుదల వ్యవస్థ అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది.
అర్థమైందా? ఆ 2 రకాలు ఏంటయ్యా అంటే అర్థమైందా? ఇదొక డయాగ్రామ్గా చూసుకోండి. ఈ నదీ వ్యవస్థ ఒక డయాగ్రామ్గా చూసుకున్నట్లయితే ఇదొక నదీ వ్యవస్థ. అర్థమైందా? ఇంకోటి ఏందయ్యా అంటే రెండోది ఇది. అర్థమైందా? జస్ట్ రఫ్గా వేసాను. ఈ నదీ వ్యవస్థ ఏంటయ్యా అంటే హిమాలయన్ నదీ వ్యవస్థ. హిమాలయన్ అంటే హిమాలయాల నదుల వ్యవస్థ. హిమాలయాల నదుల వ్యవస్థ. అర్థమైందా? మరి ఇదేంటి? దీన్ని ఏమంటారు? ద్వీపకల్ప పీఠభూమి అంటాం. డక్కన్ ప్లాట్యూ అంటాం. మరి డక్కన్ ప్లాట్యూలో నదులు ఉంటాయి కదా, మరి ఈ నదీ వ్యవస్థను ఏమంటారా అంటే ద్వీపకల్ప నదీ వ్యవస్థ అంటాం. ఏమంటాం? ద్వీపకల్ప నదీ వ్యవస్థ. ద్వీపకల్ప నదీ వ్యవస్థ. సో మనకి ఎన్ని నదీ వ్యవస్థలు ఉన్నాయి? ఒకటి హిమాలయన్ నదీ వ్యవస్థ, రెండోది ఏంటిది? ద్వీపకల్ప నదీ వ్యవస్థ. మరి మనం ఇందా టెర్మినాలజీ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? డ్రైనేజ్ సిస్టమ్ చెప్పుకున్నాము, అంటే నదీ వ్యవస్థ చెప్పుకున్నాం అనమాట. నదీ ప్రవాహిక ప్రాంతం అంటే డ్రైనేజ్ బేసిన్ చెప్పుకున్నాం. ఏంటి? డ్రైనేజ్ బేసిన్ చెప్పుకున్నాం. వాటర్ డివైడ్, డ్రైనేజ్ బేసిన్ను. మున్నది ఏంటిది? వాటర్ డివైడ్. ఏంటి? వాటర్ డివైడ్. అర్థమైందా? డ్రైనేజ్ బేసిన్, వాటర్ డివైడ్. దీన్నే మనం తెలుగులో ఏమన్నాము ఒకసారి, ఎందుకంటే టెర్మినాలజీ ఇంపార్టెంట్. నీటి పారుదల, నదీ ప్రవాహిత ప్రాంతం, జల విభాజక క్షేత్రం. జల విభాజక క్షేత్రం. అర్థమైందా? డ్రైనేజ్ బేసిన్ అంటే నదీ ప్రవాహిక ప్రాంతం. నదీ ప్రవాహిక ప్రాంతం. అర్థమైందా? ఇదేంటి? నదీ వ్యవస్థ. డ్రైనేజ్ అంటే ఏంటి? నదీ వ్యవస్థ. నది నీటి పారుదల. డ్రైనేజ్ అంటే ఏంటి? నీటి పారుదల. కొంచెం టెర్మినాలజీ, నీటి పారుదల. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి: నీటి పారుదల, నదీ ప్రవాహిక ప్రాంతం, జల విభాజక క్షేత్రం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత భారతదేశంలో మనకి 2 నదీ వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి హిమాలయన్ నదీ వ్యవస్థ, రెండోది ఏంటి? ద్వీపకల్ప నదీ వ్యవస్థ. ఓకేనా? ఇప్పుడు భారతదేశం హిమనీ నదులు కానీ చూసినట్లయితే హిమాలయాల్లో ఏముంటుంది? మనకి హిమం ఉంటుంది. అంటే ఏంటి? మంచు ఉంటుందన్నమాట. అర్థమైందా? ఈ మంచు ఏమవుతుంది మనకి? ఈ సూర్యకిరణాలు పడ్డప్పుడు కానివ్వండి ఏమవుతుంది? కరిగిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఇండస్ నదీ వ్యవస్థ ఉంది, గంగా నదీ వ్యవస్థ ఉంది, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ ఉంది. అర్థమైందా? అంటే సింధు నదీ వ్యవస్థ ఉంది, రెండోది మనకి గంగా నదీ వ్యవస్థ ఉంది. అర్థమైందా? మూడోది ఏంటి? బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ ఉందన్నమాట. బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ మనకి 3 ఉన్నాయన్నమాట. మరి వీటిలో నదులు మనకి మంచు కరగటం వల్ల ఏమవుతూ ఉంటాయి? నీళ్ళు ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవి పరిమాణంలో పెద్దగా ఉంటాయి, ఎక్కువ దూరం ప్రవహిస్తూ ఉంటాయి. అర్థమైందా? మరి ఇట్లా ఈ నదిలో నీళ్ళు ఎప్పుడు ఉంటాయి కాబట్టి వీటిని మనం ఏమని పిలుస్తామంటే జీవనదులు అంటాం. ఏమంటాం? జీవనదులు. మనకి సింధు నది కానీ, గంగా నది కానీ, బ్రహ్మపుత్ర కానీ జీవనదులు. ఎందుకంటే సంవత్సరం పొడుగుతున్న ఇక నీళ్లు ప్రవహించుకుంటూ ఉంటాయి. మరి ద్వీపకల్ప వ్యవస్థలో ఇక్కడ మంచు ఏమీ ఉండదు. మరి ఇక్కడ నీళ్ళు రావాలంటే ఏం పడాలి? ఇక్కడ వర్షాలు పడాలి. వర్షాలు పడాలి. అర్థమైందా? ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు. వీటిని ఏమంటారు? నైరుతి ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాల వల్ల అంటే అరేబియా సముద్రం నుంచి వచ్చేటువంటి గాలులను ఏమంటారు? నైరుతి ఋతుపవనాల వల్ల. మరి నైరుతి ఋతుపవనాల వల్ల కూడా మనకి ఇక్కడ ఏం పడతాయి? వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఇటు నుంచి ఏమొస్తుంది మనకి? బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్ నుంచి ఏమొస్తాయి మనకి?
ఆగ్నేయ బంగాళాఖాతం కాబట్టి ఇక్కడ మనకి ఈ తిరిగి మళ్ళీ వస్తాయి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, రిటర్నింగ్ మాన్సూన్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటాం. అంటే ఈశాన్య ఋతుపవనాలు ఇయే పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి మనకి ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి. ఇంకేం ఋతుపవనాలు వస్తాయి, ఇక్కడ నుంచి కూడా నైరుతి ఋతుపవనాల్లో భాగంగానే ఇదేంటిది ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి కూడా మనకి పవనాలు వీస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అర్థమైందా? ఇవి వచ్చేటప్పుడు ఇక్కడ ఏం ఏర్పడతాయి, సైక్లోన్స్ ఏర్పడతాయి. సైక్లోన్స్ అంటే ఏంటి, అర్థమైందా? సైక్లోన్స్ అంటే ఏంటి, సుడిగుండాల్లాగా మనకి తుఫాన్లాగా ఏర్పడుతూ ఉంటాయి. ఇవి గాలులు తీసుకొచ్చేసి మనకి ఇక్కడ వర్షాలు పడతాయి అన్నమాట. ఎప్పుడైతే వర్షాలు పడతాయో ఈ దీపకల్ప పీఠభూమిలో ఉన్న నదులు ఏమున్నాయి, నర్మదా కానీ, తపతే కానీ, మహానది కానీ, గోదావరి కానీ, కృష్ణా కానీ, కావేరి కానీ, పెరియార్ కానీ, అర్థమైంది. ఇవన్నీ కూడా ఏంటి, ఈ వెస్ట్రన్ ఘాట్స్లో ఎక్కువ పుట్టి ఇటుపక్క ప్రవహించుకుంటూ ఉంటాయి అన్నమాట. మరి ఇవన్నీ కూడా ఏంటి, వర్షం మీద ఆధారపడినటువంటి నదులు అన్నమాట. వర్షం మీద ఆధారపడినటువంటి నదులు ఏంటివి, ఇవన్నీ మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, పెరియార్ నది కానీ, నర్మదా నది కానీ, తపతీ నది కానీ, ఇటు నుంచి పోయేటువంటి చంబల్ నది కానీ, బేట్వా నది కానీ, సన్ కానీ, ఇవన్నీ ఇటు నుంచి దామోదర్ కానీ, ఇవన్నీ ఏంటి, మనకి ఇక్కడ వర్షాలు పడితే ఈ వర్షాల వల్ల ఈ నదులన్నీ కూడా నిండి ప్రవహిస్తాయి. అంటే వర్షాకాలంలో ఎక్కువ నీళ్ళు ఉంటాయి, ఆ వర్షాకాలం లేని కాలంలో తక్కువ నీళ్ళు ఇక్కడ పై ఉంటాయి. ఈ నదీ వ్యవస్థలో కూడా వీటి యొక్క సైజు కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట, లెంత్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. మరి ఇవేం చేస్తాయి, హిమనీనాదాలు ఎక్కడో కొండల్లోంచి ప్రవహించుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఎత్తైన పర్వతం ఏమైనా ఉందనుకోనా, అక్కడ నీళ్ళు పోదు కదా, ఇక్కడ ఎత్తైన పర్వతం ఉంది, అక్కడ నీళ్ళు పోవు. ఓకే, మన బ్యాడ్ లక్, కరెంటు కూడా పోయింది. ఓకే, రికార్డు ఓకే, నైస్, ఏం పర్లా. మరి ఇక్కడ ఎత్తైన ప్రాంతం ఉందనుకున్నా, ఈ ఎత్తైన ప్రాంతాన్ని చుట్టి నీళ్ళు వస్తాయి, అర్థమైందా? ఈ కోత గురి చేస్తాయి. ఈ కోత గురి చేసినప్పుడు ఇక్కడ ఏర్పడే ప్రాంతాన్ని ఏమంటారంటే గార్జెస్ అంటారు. ఏమంటారు, గార్జెస్. అర్థమైందా? దీన్ని ఏమంటారు, మనకి గార్జెస్ అంటారు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇదండి. మరి ఈ రెండింటి గురించి మనం కొంచెం బ్రీఫ్గా చెప్పుకోవాలంటే ఇది. మరి వచ్చేటప్పుడు ఏం చేస్తాయి, మనకి ఇక్కడ నదులు ఈ డయాగ్రామ్ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా లెసను. ఇప్పుడు నెక్స్ట్ ఒక సింపుల్గా ఇక్కడ ఇంకొక చిన్న అంశం ఉంది, ఆ చిన్న అంశం కూడా మీకు చెప్తాను అన్నమాట. అంటే నది యొక్క ఆ ప్రవహించేటువంటి దాంట్లో ఇప్పుడు నది ఎక్కడి నుంచి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం, నది ఇక్కడ వేశారు, అర్థమైందా? ఓకే, ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, నది ఒక చిన్న పాయలాగా స్టార్ట్ అవుతుంది, అర్థమైందా? స్టార్ట్ అయినప్పుడు ఒక చిన్న స్టార్ట్ అయినప్పుడు ఈ పక్కన చిన్న చిన్న కూడా వచ్చి కలుస్తూ ఉంటాయి కదా, వీటిల్లో కలిసినప్పుడు ఈ నది ఏమైంది, పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మరి పైనుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తూ ఉంటాయి, ఈ ప్రాంతాన్ని ఏమంటాం అంటే నది యొక్క జన్మస్థలం అంటాం. ఏమంటాం, నది జన్మస్థలం. ఈ నదీ జన్మస్థలం నుంచి ఇంతవరకు ఉన్న ప్రాంతాన్ని ఏమంటారంటే ఎగువ ప్రవాహం అంటారు. ఎగువ ప్రవాహం చాలా స్పీడ్ ఉంటుంది, ఎగువ ప్రవాహం. ఉదాహరణకి మనకి కేదార్నాథ్, బద్రీనాథ్లో ఒకసారి ఈ వరదలు వచ్చినాయి చూసావా, అది ఎగువ ప్రవాహం వలన ఎక్కువగా వచ్చి అక్కడ చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మనకి బాగా జరిగిందనమాట. ఈ ఎగువ ప్రవాహం తర్వాత ఏంటి, దీని యొక్క లెంత్ పెరుగుతూ ఉంటుంది. ఈ కొండల నుంచి ప్రవహించుకునేటప్పుడు ఇది ఏం చేస్తుందన్నమాట, కొన్ని గులకరాలను కానీ మట్టిని కానీ ఇవన్నీ తీసుకొస్తుంది. కాబట్టి ఈ నది యొక్క భారం పెరిగిపోయిద్ది. ఏమైద్ది, భారం పెరిగిపోయిద్ది. భారం పెరిగిపోవటం వల్ల ఇక్కడ ఏమైద్ది, పూడికలు ఏర్పడతాయి. పూడికలు ఏర్పడటం వల్ల ఏమైద్ది, నది తన మార్గాన్ని మార్చుకుంటుంది అనమాట. ఏది, ఈ మధ్య ప్రవాహక ప్రాంతంలో ఇదేమైద్ది, నది ఈ వక్రతలుగా తిరిగిద్ది అనమాట. అంటే ఇక్కడ ఎక్కువైన ప్రాంతం ఉంటుంది కదా, ఎత్తైన ప్రాంతం అయిపోయి నది ప్రవహించక ఏం చేస్తుంది, వంపులు తిరిగిద్ది అనమాట. ఈ వంపు తిరిగే ప్రాంతాన్ని ఏమంటామంటే నదీ వక్రత అంటాం. నదీ
వక్రత అంటాం. ఏమంటాం? నది వక్రత. ఈ నది వక్రత తర్వాత అట్లా ఈ నది తిరిగి మళ్ళీ వచ్చింది కదా, మళ్ళీ ఇట్లా ఎగువ ప్రాంతాన్ని మిస్ చేసుకుంటూ దీనికి ఆపోజిట్గా ఇంకో చిన్నది ఏర్పడిద్ది అనమాట. అంటే మధ్య ఒక చిన్న ఐలాండ్ లాగా ఏర్పడిద్ది అనమాట. ఇలా ఏర్పడే దాన్ని ఏమంటారంటే, అంటే ఎద్దుకు పైన మోపరు ఉంటుంది చూసారా, అదనమాట. దానిలాగా ఇట్ట ఏర్పడిద్ది అనమాట దీనికి ఆపోజిట్లో. దీన్ని ఏమంటారంటే ఆక్స్బో అంటాం. ఏమంటాం? ఆక్స్బో. ఆక్స్బో సరస్సు అంటాం. ఆక్స్బో సరస్సు. ఈ ఆక్స్బో సరస్సుల వల్లే మనకి మజూలి ఏదైతే మనకి ప్రపంచంలోనే నదీ ప్రవాహిక ద్వీపం, అర్థమైందా? అది చూడండి, ఈ మధ్యలో ప్రాంతం ఉంటుంది, ఇటు పక్కన అది ఉంటుంది, మళ్ళీ ఇటు పక్కన ఇట్లా కలిసిద్ది అనమాట, ఇట్లా తిరిగిద్ది అనమాట అది, అర్థమైందా? దీన్ని ఆక్స్బో అంటాం. ఏమంటాం? ఆక్స్బో అంటాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ప్రవహించుకుంటూ వచ్చినటువంటి నది చివరికి సముద్రంలో కలిసేటప్పుడు చిన్న చిన్న పాయలాగా విడిపోయిద్ది అనమాట. ఈ మధ్యలో భూమి ఉంటుంది, ఇక్కడ పాయ, ఇది ఒక భూమి, పాయ. దీన్ని ఏమంటామంటే డెల్టా అంటాం. దీన్ని దిగువ ప్రవాహం అంటాం. ఏమంటాం? దిగువ ప్రవాహంలో దిగువ ప్రవాహంలో దీని యొక్క ఫ్లోట్ ఇంకా తగ్గిపోయి ఇక్కడ ఏం ఏర్పడింది? డెల్టాలు ఏర్పడతాయి. ఏమేర్పడతాయి? డెల్టాలు మనకి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట దిగువ ప్రవాహంలో. ఇప్పుడు మనం సింధు నదీ వ్యవస్థ గురించి చెప్పుకుందాం అనమాట. అంటే హిమనీ నదులు. హిమనీ నదులు అంటే హిమాలయన్ రివర్స్. హిమాలయన్ రివర్స్. ఈ హిమాలయన్ రివర్స్లో మనం ఫస్ట్ రివర్ దేని గురించి చెప్పుకుంటున్నాం అనమాట? ఇండస్ రివర్ గురించి మనం చెప్పుకుంటాం. దేని గురించి చెప్పుకుంటాం? ఇండస్ రివర్ గురించి మనం చెప్పుకుంటాం అనమాట. ఈ ఇండస్ రివర్ గురించి మనం బ్రీఫ్గా ఇప్పుడు ఒక చిన్న ఇండస్ రివర్ గురించి చెప్పుకుందాం. ఈ ఇండస్ రివర్ అనేది మనకి టిబెట్ దగ్గర ఉన్నటువంటి మానసరోవరం సరస్సు దగ్గర పుట్టింది ఈ సింధు నది. ఇది టిబెట్ అనుకుంటే, ఈ టిబెట్ దగ్గర మనకి ఏ ప్రాంతం దగ్గర పుట్టింది? మానసరోవరం. ఈ మానసరోవరం పేరు గుర్తుపెట్టుకోండి. ఈ మానసరోవరం అనేటువంటి ప్రాంతం దగ్గర టిబెట్లో ఉన్నటువంటి ఇక్కడ నుంచి ఏమైంది మనకి సింధు నది పుట్టిందనమాట. ఈ సింధు నది పశ్చిమ వైపుగా, అంటే మనకి డైరెక్షన్స్లో చూసినట్లయితే నార్త్, అంటే పైభాగం నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అనమాట. అంటే మన భారతదేశానికి ఇటు పక్క ప్రవహించుకుంది కాబట్టి అంటే వెస్ట్. అంటే వెస్ట్ అంటే మనం తెలుగులో పశ్చిమ, ఏంటి పశ్చిమ వైపు ప్రవహిస్తూ ఎక్కడికి చేరిద్ది అనమాట? మనం డివైడ్ చేసాం లడాక్, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్. అర్థమైంది? ఈ లడాక్, అర్థమైందా? లడాక్. ఈ లడాక్లోకి ఎంటర్ అయింది. ఏంటిది? ఈ రివర్. ఈ రివర్ అనేది ఎక్కడ ఎంటర్ అయింది? ఈ లడాక్ ప్రాంతంలోకి ఎంటర్ అయింది అనమాట, భారతదేశంలోకి. ఇక్కడ ఒక సుందరమైన గార్జెస్, అంటే ఇప్పుడు ఇక్కడ ఎగువ ప్రాంతాలు ఉంటాయి కదా, ఎగువ ప్రాంతం వైపు ఈ కొండ ఉందనుకున్నా, ఈ నది ఇట్లా ప్రవహించింది అనుకున్నా, ఈ కొండను దాటుకుని వెళ్ళలేదు కదా, కాబట్టి అప్పుడప్పుడు ఏం చేస్తుంది? ఈ కొండను కొంచెం చీల్చుకుంటూ ఇట్లా వంపులు తిరుక్కుంటూ ఇట్లా పోయిద్ది అనమాట. ఇలా వంపులు తిరిగి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ కొండని చీల్చుకుంటూ కొండ లోపల నుంచి ప్రవహించుకుంటూ పోతాయి చూసావా, దీన్ని గార్జెస్ అంటాం. ఏమంటాం? గార్జెస్. అర్థమైందా? ఈ గార్జెస్ చేసుకుంటుంది అనమాట. ఏంటిది? ఈ సింధు నది. ఏంటమ్మా? ఈ సింధు నది. ఈ సింధు నది ఎక్కడ పుట్టింది మనకి? ఏ దేశంలో పుట్టింది? టిబెట్. టిబెట్లో ఎక్కడ? మానసరోవరం. మానసరోవరం దగ్గర పుట్టి ఎటు ప్రవహిస్తుంది? పశ్చిమ వైపు ప్రవహించింది. మరి భారతదేశంలోకి ఎక్కడ ఎంటర్ అయ్యింది? లడాక్లోకి ఎంట్రీ అయింది అనమాట. ఇలా లడాక్లోకి ఎంట్రీ అయిన తర్వాత అర్థమైందా? జస్కర్, నుబ్రా, ఫ్యాక్, షోక్ అండ్ హుంజు, అర్థమైందా? కాశ్మీర్ అనే ప్రాంతం చూసారా, ఈ కాశ్మీర్ అనే ప్రాంతంలో అర్థమైందా మరి ఈ కొన్ని ఉపనదుల్లాగా డివైడ్ అయింది అనమాట. ఆ ఉపనదుల పేరేంటి? జస్కర్, నుబ్రా, షోక్, అర్థమైందా? రెండోది ఏంటి? హుంజు. ఏందమ్మా? హుంజ. ఇవి ఈ ఉపనదులు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. జస్కర్, నుబ్రా, షోక్, హుంజ. అర్థమైందా?
ఈ ఉపనదులు ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో సింధు నదికి ఉపనదుల్లాగా ఏర్పడి ఇక్కడ ఒక అందమైన లోయ ప్రాంతంగా ఏర్పడిద్ది అనమాట. అందమైన లోయ ప్రాంతంగా ఏర్పడిద్ది. ఎక్కడ బాల్టిస్తాన్ అండ్ గిల్గిత్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే ఈ ప్రాంతం ఉంటుంది. ఏ ప్రాంతము అర్థమైందా? బాల్టిస్తాన్. ఏంటమ్మా? బాల్టిస్తాన్ అండ్ గిల్గిత్ అనే ప్రాంతం ఉందన్నమాట. ఈ బాల్టిస్తాన్ గిల్గిత్ అనే ప్రాంతం అంటే ఈ 4 కలిపి బాల్టిస్తాన్ గిల్గిత్ ప్రాంతం, లోయ ప్రాంతం చూసారా, ఇది ఒక సుందరమైన ప్రాంతం లాగా ఇది చేద్దనమాట. ఇక్కడే మనకేముంది, అటాక్ వద్ద పర్వతాల నుంచి బహిర్గతమవుతుంది. ఇక్కడ మనకి అటాక్ అనే పర్వతాలు ఉన్నాయన్నమాట. ఈ అటాక్ అనే పర్వతాల నుంచి ఇది బయటకు వచ్చేస్తుంది ఇండియాలో నుంచి. ఏ పర్వతాలు? అటాక్. కొంచెం పేర్లు మీకు కొత్తగా ఉంటాయి. పాత టెక్స్ట్ బుక్లో సింధు ప్రాంతానికి దానికన్నా ఇది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ పదాలు. అర్థమైందా? ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి మనం ఒకసారి చూసుకుంటే ఎక్కడ పుట్టింది ఇది? నేపాల్లో టిబెట్లో పుట్టింది. టిబెట్లోని మానసరోవర్ అనే ప్రాంతం దగ్గర పుట్టిన నది ఏంటి? సింధు నది. ఈ సింధు నది పశ్చిమ వైపుగా ప్రవహించుకుంటే ఎక్కడికి వస్తుంది? లడాఖ్లోకి వస్తుంది. లడాఖ్లో మనకి అందమైన గార్జియస్ని ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లోకి ఎంటర్ అయినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో కొన్ని పాయల్లాగా డివైడ్ అవుతుంది. ఆ పాయలు ఏంటంటే జస్కర్, నుబ్రా, ఫ్యాక్, హుంజు అనే పాయలు. ఈ పాయలు మొత్తం కలిపి ఈ బాల్టిస్తాన్ గిల్గిత్ అనేటువంటి ప్రాంతంలో, ఆ లోయ ప్రాంతం చూసారా, ఆ ప్రాంతం ఒక సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దింది జమ్మూ అండ్ కాశ్మీర్లో. మరి అక్కడ నది అక్కడే ఉండదు కదా, ప్రవహించింది కదా, ఎక్కడికి? పాకిస్తాన్లోకి ఎంట్రీ అయ్యాలి కదా. ఆ పాకిస్తాన్లోకి ఎంట్రీ అవ్వాలంటే అక్కడ ఉన్నటువంటి ఒక రేంజ్ అంటే పర్వతాలు ఉన్నాయన్నమాట. ఆ పర్వతాలు ఏంటంటే అటాక్ పర్వతాలు. ఈ అటాక్ పర్వతాల నుంచి బయటికి వస్తుందన్నమాట. వచ్చి ఎక్కడికి వెళ్తుంది? ఇది పాకిస్తాన్లోకి ఎంట్రీ అవుతుంది. ఏంటమ్మా? పాకిస్తాన్లోకి ఎంట్రీ అవుతుందన్నమాట. ఇలా బహిర్గతమైన తర్వాత ఇదేంటి? ఇక్కడ ఉపనదులు ఎప్పుడైతే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లోంచి బయటకు వస్తుందో అటాక్ పర్వతాల నుంచి, ఇది ఉపనదుల్లాగా చీలిపోయింది. ఒకటేంటి? సట్లజ్, బియాస్, రావి, అర్థమైందా, చీనాబ్, జీలం. ఇలా మనకు ఉపనదుల్లాగా ఇది డివైడ్ అయిపోయింది. అంటే ఈ 5 ఏంటివి? 5 సట్లజ్. ఏంటి? సట్లజ్. నెక్స్ట్ ఏంటి? బియాస్. ఏంటి? బియాస్. నెక్స్ట్ ఏంటి? రావి. నెక్స్ట్ ఏంటమ్మా? రావి. నెక్స్ట్ ఏంటి? చీనాబ్. ఏంటి? చీనాబ్. తర్వాత ఏంటి? జీలం. తర్వాత ఏంటి? జీలం. ఇలా నది ఎక్కడ ఎన్ని 5 కలిపి సింధు నది, ఈ మెయిన్ స్ట్రీమ్ సింధు నది ఉంది చూసా, ఈ సింధు నదికి ఎక్కడ కలుస్తాయి అంటే పాకిస్తాన్లోని మిథాన్ కోట్. ఏంటమ్మా? మిథాన్ కోట్. చాలా చాలా ఇంపార్టెంట్. మిథాన్ కోట్ సమీపంలో సింధు నదిలో ప్రవహిస్తాయి అన్నమాట. ఇలా కరాచీకి తూర్పుగా, ఈ కరాచీ ఉంది కదా పాకిస్తాన్ యొక్క దాన్ని, కరాచీ తూర్పుగా ఇక ఇక్కడ నుంచి ఎక్కడ కలుస్తుంది? ఇది కిందకి అరేబియా సముద్రంలో కలుస్తుంది. దాదాపు 2900 కిలోమీటర్లు ఈ పొడవుతో సింధు నది ప్రపంచంలో అతి పొడవైన నదుల్లో ఒకటిగా ఉంది. అర్థమైందా? అయితే మనకి దీన్ని మొత్తం 3 వేసుకుంటే 2 వంతులు మనకి ఎక్కడ ప్రవహిస్తుంది? ఇదంతా పాకిస్తాన్లోనే ప్రవహిస్తుంది అనమాట. అర్థమైందా? అటు 3 1 వంతు మాత్రమే భారతదేశం లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్లో, మిగిలినంతా కూడా పాకిస్తాన్. అంటే మొత్తం 3 భాగాలుగా చేసుకున్నట్లయితే 2/3 భాగం మనకు పాకిస్తాన్లో, 1/3 భాగం ఇండియాలో. అది ఇండియాలో ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది? ఇదేంటిది? లడాక్ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత పంజాబ్. ఏంటి? పంజాబ్ తర్వాత ఇంకెక్కడ? పంజాబ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్. ఏంటి? హిమాచల్ ప్రదేశ్. ఓకే, పైన కనపడదు, మర్చిపోయాను, కింద రాస్తాను. 2/3 వంతు పాకిస్తాన్లో, 1/3 వంతు ఇండియాలో ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది? లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్ అండ్ హర్యానా. హిమాచల్ ప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో ఇది ప్రవేశిస్తుంది. ఇదన్నమాట గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ సింధు నది గురించి చెప్పుకున్నప్పుడు ఒక ఒప్పందం గురించి కూడా చెప్పుకోవాలి. 1960లో మనకి ఒక ఒప్పందం జరిగిందనమాట. ఎవరెవరికి? ఇండియా వాళ్ళకను
పాకిస్తాన్ వాళ్ళకి. దాంట్లో మనం కేవలం 20% నీరు మాత్రమే వాడుకుంటాము. 80% నీరు మొత్తం కూడా ఎవరు వాడుకుంటారు? అర్థమైందా? అది పుట్టింది మన దగ్గరే కానీ ఎక్కువ పాకిస్తాన్ వాళ్ళే వాడుకుంటారు. ఇదండి ఓవరాల్గా బ్రీఫ్గా మనకి సింధు యొక్క నదీ వ్యవస్థ గురించి. అర్థమైందా? ఈ సింధు నది వ్యవస్థ గురించి మళ్ళీ ఇంకోసారి మీకు చూసి చెప్తాను సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. ఇదేంటిది? మానసరోవరం. టిబెట్లో ఉన్నటువంటి మానసరోవర పర్వతం దగ్గర నుంచి పుట్టింది. ఏ నది? సింధు నది. ఏ దిక్కును ప్రవేశిస్తుంది? పశ్చిమ దిక్కును ప్రవేశిస్తుంది. ఎక్కడ ఎంటర్ అవుతుంది? లడాఖ్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ కానీ ఇక్కడ ఏం ఏర్పాటు చేస్తుంది? గార్జెస్ ఏర్పాటు చేస్తుంది. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది? జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో జస్కర్, నుబ్రా, ఫ్యాకు, హుంజు అనేటువంటి ఉపనదుల్లాగా అది ఉపనదులు అయ్యిందనమాట. ఇక్కడే ఈ ఉపనదులు మొత్తం కలిసి బాల్టిక్ గిల్గిట్ అనే ప్రాంతాన్ని ఏర్పాటు చేసి సుందరమైన ప్రాంతం ఏర్పాటు చేసింది. అక్కడ నుంచి ఏ కొండల నుంచి బయటకు వచ్చింది? అటాక్ అనే పర్వతాల నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఏ దేశంలోకి ఎంటర్ అయింది? పాకిస్తాన్లోకి ఎంటర్ అయింది. పాకిస్తాన్లోకి ఎంటర్ అయిన తర్వాత 5 ఉపనదుల్లాగా డివైడ్ అయిపోయినాయి. అవేంటి? సట్లజ్, బియాస్, రావి, చీనబ్, జీలం. అదేంటి? ఈ మొత్తం కలిసి ఎక్కడ కలుస్తున్నాయి? మితాన్ కోట్లో కలుస్తుంది అనమాట. అక్కడ నుంచి కరాచీ దగ్గర నుంచి పశ్చిమ వైపుకి వెళ్ళి అరేబియా సముద్రంలో కలుస్తుంది అనమాట. అయితే మొత్తం 2900 కిలోమీటర్ల ప్రవాహంతో ప్రపంచం అతిపెద్ద నదీ వ్యవస్థలు ఇది కూడా ఒక వ్యవస్థలాగా ఉందన్నమాట. మొత్తం ప్రవహించేటువంటి ప్రాంతంలో అర్థమైందా? 2/3 వంతు పాకిస్తాన్లో ప్రవహిస్తే 1/3 వంతు మాత్రం మనకి ఇండియాలో ప్రవహిస్తుంది. అది ఎక్కడ? లడాక్, జమ్మూ అండ్ కాశ్మీరు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో ప్రవహిస్తుంది అనమాట. అర్థమైందా? 1960లో మనకి వాళ్ళకి ఒక ఒప్పందం జరిగింది. వాళ్ళకి ఆ ఒప్పందం ప్రకారం 20% మాత్రం ఎవరు వాడుతున్నారు? ఇండియా వాళ్ళు వాడుకోవాలి. 80% ఎవరు వాడుకోవాలి? పాకిస్తాన్ వాడుకోవాలి. ప్రతి దాంట్లో అన్యాయమే. పాకిస్తాన్ వాళ్ళు వాడుకుంటారనమాట. ఇది తర్వాత మనకి గంగా నది వ్యవస్థ ఉంది.